టు సఖీ ఫ్యాషన్. వచ్చేదంతా సమ్మర్ సీజన్ పెళ్ళిళ్ళ సీజన్. సో అందులో వచ్చేసి మెయిన్ వచ్చేసి లైట్ వెయిట్ ఉండాలి. సారీ వచ్చేసి లైట్ వెయిట్గా ఉండాలి, లుక్ వైజ్ గ్రాండ్గా ఉండాలి. సో అటువంటి కలర్ కాంబినేషన్స్ కూడా మంచిగా ఉండేటట్టు అండ్ లైట్ వెయిట్తో ఈజీగా మెయింటైన్ చేసుకునేటట్టుగా డిజైన్ తీసుకున్నాం. సో ఫస్ట్ వచ్చేసి ఫ్యాబ్రిక్ వచ్చేసి మంచి కోరా సిల్క్ ఫ్యాబ్రిక్తో వస్తుంది అండ్ వెరీ లైట్ వెయిట్ అండి, చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్తో వస్తుంది. సో శారీ మొత్తం కూడా మనకు చెక్స్ డిజైన్లో వెళ్తుంది. ఆల్మోస్ట్ మనకు హాఫ్ ఇంచ్ స్టైల్లో చెక్స్ డిజైన్ హైలైట్ అవుతుంది. లాస్ట్ కార్నర్కి వచ్చేసి మనకు పింక్ కలర్ పైపింగ్ అనేది ఇస్తారు. శారీ మొత్తం కూడా స్పెషల్ ఏంటంటే ఒక మిర్రర్ వర్క్ అనేది చాలా హైలైట్ చేస్తారండి. ఆల్మోస్ట్ మనకు వచ్చి దగ్గరగా మనకి మిర్రర్ వర్క్ అనేది చేస్తారు. అది కూడా కొంచెం పెద్ద డిజైన్ వచ్చేటప్పుడు మిర్రర్ వర్క్ తీసుకున్నారు. ఫ్యాబ్రిక్ వచ్చేసి మంచి కోరా ఫ్యాబ్రిక్ కాబట్టి ఈజీగా మనకి మెయింటైన్ చేసుకోవచ్చు. అండ్ శారీ వచ్చేసి వెరీ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్తో వస్తుంది. ఫుల్ ఆల్ ఓవర్ అంతా కూడా శారీ అంతా ఇలాగే వచ్చేస్తుంది. అండ్ కింద బార్డర్ కాన్సెప్ట్లో తీసుకుంటే స్మాల్ పైపింగ్ స్టైల్లో అనేది మనకి బార్డర్ అనేది ఇచ్చేస్తారు. ఫుల్ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి శారీ అనేది కంటిన్యూషన్ అంతా ఇలాగే వచ్చేస్తుంది. సో షోల్డర్ పార్ట్కి వచ్చేటప్పుడు కొంచెం దగ్గరగా వస్తుంది. రిమైనింగ్ కుచ్చుల పార్ట్కి వచ్చేటప్పటికంతా కొంచెం దూరంగా వచ్చేసి చాలా ఆల్మోస్ట్ మనకు దగ్గరగా వచ్చేటట్టు క్రియేట్ చేశారు. సో ఎక్సలెంట్తో వస్తుందండి. లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అండి, వెరీ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్. ఆల్మోస్ట్ మనకి శారీ వచ్చేసి 150-200 గ్రామ్స్ వెయిట్ వచ్చేటట్టు క్రియేట్ చేస్తారు. జస్ట్ మనకి హ్యాండ్ బ్యాగ్లో 2-3-4 శారీస్ వచ్చేసి మనం క్యారీ చేయొచ్చు, అంత లైట్ వెయిట్ ఇచ్చేస్తారు. సో పళ్ళు పాటు తీసుకుంటే పళ్ళుకి వచ్చేసి మాత్రం జస్ట్ మనకు టాజిల్ డిజైన్ స్టైల్లో అనేది ఒక హ్యాంగింగ్ స్టైల్లో అనేది చాలా బాగా ఇచ్చారు. అండ్ బ్లౌజ్కి వచ్చేప్పటికి కంప్లీట్ కాంట్రాస్ట్ అనేది ఇచ్చేసారండి. అది కూడా ఒక సిల్క్ బ్లౌజ్ అనేది హైలైట్ చేస్తారు. మంచి పట్టు క్లాత్ వచ్చి బ్లౌజ్ అనేది ఇచ్చేసి అందులో కూడా మనకి మీనా వర్క్ స్టైల్ అనేది వేసి మిరర్స్ కంప్లీట్ చేసేసారు. మనం ఏదైతే శారీ ఉందో అదే కలర్ తోటి మనకి అవుట్లైన్ లాగా ఇచ్చేసి వండర్ఫుల్గా క్రియేట్ చేస్తారు. సింపుల్ ప్యాటర్న్ బ్లౌజ్ ఏమైనా కుట్టించుకోగలిగితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చి మనకు ఓన్లీ 1290 రూపీస్లో మనకి ఈ శారీ అవైలబుల్లో వస్తుంది. నెక్స్ట్ మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, అవి చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మంచి మూవ్ కలర్ అండి, చాలా బాగుంటుంది. మంచి ఇంగ్లీష్ కలర్ అని చెప్పాలి. యాక్చువల్గా మనకు ఆఫ్ వైట్లోనే క్రీమిష్ కలర్లో వస్తుంది. సో దీనికి కూడా వచ్చేసి మనకు శారీ అంతా మనకి మిర్రర్ వర్క్ అనేది కంటిన్యూషన్ ఇచ్చేస్తారు. పైపింగ్ వచ్చేసి కూడా మనకు పింక్ కలర్ అనేది ఇచ్చేసేసి కొంగుకు మాత్రం జస్ట్ మనకు టాజిల్ స్టైల్లో డిజైన్ క్రియేట్ చేశారు. అండ్ బ్లౌజ్కి వచ్చేటప్పటికి కంప్లీట్ మనకు పట్టు బ్లౌజ్ అనేది ఇచ్చేస్తారు. అది కూడా పింక్ కలర్లో ఇచ్చేసేసి వండర్ఫుల్గా క్రియేట్ చేశారు. మెయిన్ వచ్చేసి కలర్ కాంబినేషన్ ఈ శారీ చాలా హైలైట్ అని చెప్పాలి. మంచి మో కలర్కి పింక్ కలర్ అనేది ఇచ్చేసి వండర్ఫుల్గా క్రియేట్ చేశారు. నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి ఆనియన్ పింక్ కలర్. సో మంచి ఆనియన్ పింక్ కలర్కి వచ్చేసి మనకు ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో డిజైన్ చేశారు. సో శారీ మొత్తం కూడా మనకు ఆల్ ఓవర్ అంతా కూడా మనకు మిర్రర్ వర్క్ అనేది కంటిన్యూషన్ ఇచ్చేస్తారు. ఫుల్ శారీ అంతా కూడా మనకు మిర్రర్ వర్క్ అనేది కంటిన్యూషన్ ఇచ్చేసారు. మనకు డార్క్ మిర్రర్స్ తోటి కూడా మనకు అవుట్లైన్ కూడా ఇచ్చేసేసి వండర్ఫుల్గా క్రియేట్ చేశారు. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు ప్యూర్ కోరా సిల్క్ వస్తుందండి. ఆల్మోస్ట్ మనకి రాజస్థాన్ కోరా సిల్క్ అంటే చాలా బాగుంటుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్తో వస్తుంది, ఈజీగా మనకు మెయింటైన్ చేసుకోవచ్చు. అండ్ ఫుల్ శారీ మొత్తం కూడా ఆల్మోస్ట్ మనకు మిర్రర్స్ అనేది ఇలాగవుతుంది. అండ్ బ్లౌజ్ కాన్సెప్ట్కి వచ్చేటప్పటికి బ్లౌజ్ అనేది కూడా మనకు మిర్రర్స్ అనేది మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. సో మంచి ఆనియన్ పింక్ కలర్కి వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ రియల్గా ఎక్సలెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ ఇందులో వచ్చేసి నెక్స్ట్ కలర్ వచ్చేసి ఆఫ్ వైట్ కలర్. సో చాలా బాగా ఇచ్చారు. మంచి ఆఫ్ వైట్ కలర్ తీసుకున్నాము. సో ఆఫ్ వైట్ కలర్కి వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్తో డిజైన్ తీసుకున్నాము. సో ఆల్మోస్ట్ మనకు శారీ మంచి ఆఫ్ వైట్ కలర్ తీసుకుని అందులో కూడా వచ్చేసి మనకు అవుట్లైన్ అంతా మనకు గ్రే కలర్ స్టైల్లో అనేది మనకు మిర్రర్ వర్క్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చాము. బ్లౌజ్కి వచ్చేటప్పటికి కూడా మనకు పిన్ వచ్చేసి అవుట్లైన్ పిన్ వచ్చేసి పింక్ కలర్ ఇచ్చాము. అండ్ బ్లౌజ్ కూడా కంప్లీట్ కాంట్రాస్ట్ మనకు పింక్ కలర్ లాగా ఇచ్చేసి ఏదైతే మన కలర్లో వస్తుందో అదే కలర్ మనకు అవుట్లైన్ లాగా తీసుకొని రియల్గా ఎక్సలెంట్గా ఇచ్చారండి, చాలా బాగా ఇచ్చారు. నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి లెమన్ ఎల్లో కలర్. జస్ట్ ఓన్లీ మనకు 1325 రూపీస్లో మనకి ఈ శారీస్ అనేది అవైలబుల్గా వస్తుంది. నెక్స్ట్ మంచి లెమన్ ఎల్లో కలర్కి కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చేసారు. ఇది కూడా వండర్ఫుల్గా ఇచ్చారండి, చాలా బాగా ఇచ్చారు. అండ్ ఇటువంటి శారీస్ ఏంటంటే రెగ్యులర్ వేర్కి కానీ చిన్న పార్టీస్ వారికి కానీ గెట్ టుగెదర్ పార్టీస్ కానీ ఎక్సలెంట్గా ఉంటుంది. సో శారీ మొత్తం కూడా మనకి మిర్రర్ వర్క్ కంటిన్యూ చేశారు. అవుట్లైన్ వచ్చేసి మనకు కాపర్ సల్ఫేట్ బ్లూ ఇచ్చేసారు. అండ్ బ్లౌజ్కి వచ్చేప్పటికి కాన్సెప్ట్ వచ్చేప్పటికి బ్లౌజ్ అనేది కూడా మనకు కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్లో మిర్రర్ వర్క్ అనేది ఇచ్చేసేసి వండర్ఫుల్గా క్రియేట్ చేశారు. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసేసి సో మంచి ఆరెంజ్ కలర్, అది కూడా లైట్ ఆరెంజ్ కలర్లో వచ్చేసి వండర్ఫుల్గా క్రియేట్ చేశారు. సో మంచి ఆరెంజ్ కలర్లో ఇచ్చేసారు, లైట్ ఆరెంజ్ కలర్ లాగా ఇచ్చేసేసి అందులో కూడా వచ్చేసి మనకు అవుట్లైన్ వచ్చేసి మంచి కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ అవుట్లైన్ ఇచ్చేసారు. సో శారీ మొత్తం కూడా మనకి మిర్రర్ వర్క్ అనేది చాలా హైలైట్ చేసుకుంటూ వచ్చారు. చెక్స్ డిజైన్ అనేది కంటిన్యూషన్ ఇచ్చేసేసారు. అండ్ బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి డార్క్ కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్లో మంచి గ్రీన్ కలర్ స్టైల్లో ఇచ్చారు. అది కూడా మంచి ఇంగ్లీష్ కలర్ అని చెప్పాలి, చాలా బాగా ఇచ్చారు. ఓన్లీ మనకి ఈ శారీస్ అన్ని జస్ట్ 1325 రూపీస్లో మనకి ఈ శారీస్ అనేది అవైలబుల్లో వస్తున్నాయి. సో చూసారు కదా రాజస్థాన్ కోరా సిల్క్లోని మిర్రర్ వర్క్ తోటి లేటెస్ట్ కలెక్షన్స్. ఈ ఎపిసోడ్లో ఏవైతే నచ్చుతాయో జస్ట్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి, త్రూ అవుట్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేస్తాం. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను, అంతవరకు